తన ప్రియులరా మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని నూతనమైనటువంటి భాగ్యము, నూతన పురుషుడైనటువంటి పెళ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికి మరణాత. వచ్చి అపోస్తులైనటువంటి ఫిలిప్పు గారు రాసినటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. చదవండి. వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు రైట్. ఈ చివరి మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కుమారులగునట్లు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులారా, గ్రహించండి, నూతన సంవత్సరమును దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆరంభ ఉద్దేశం. ఏ ఉద్దేశం చెప్పండి? ఆరంభ ఉద్దేశం. ఒక కార్యాన్ని చేయటానికి ఆరంభములో ఒక ఉద్దేశం ఉంటది, ముగింపులో ఒక ఉద్దేశం ఉంటది. ముగింపు అనేటువంటిది ఆరంభములో సాధ్యపడదు కదా. కనుక ఆరంభ ఉద్దేశం ఏమిటి అంటే, మానవుని విషయంలో దేవుని యొక్క ఆరంభ ఉద్దేశం అంటే మానవుడు మార్పు చేయబడవలసినటువంటి లేదా నూతన పరచబడవలసినటువంటి స్థితి అనేటువంటిది మానవునికి వచ్చినప్పుడు ఆరంభ ఉద్దేశం ఏంటి అని అంటే దేవకుమారులు అవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి? రైట్. మానవుడు మానవ కుమారుల వరుసలో నుంచి దేవకుమారుల వరుసలోనికి రావాలి. దీనికన్నా ముందు ఒక మాట చెప్తాను. నూతన పరచబడవలసినటువంటి స్థితి అనేటువంటిది మానవునికి ఎప్పుడు ఎదురైంది అని అంటే, మానవుడు దేవునికి దూరం అవటాన్ని బట్టి మానవుడు నూతన పరచబడాల్సిన స్థితి వచ్చింది. ఆదాము హవ్వలైనటువంటి వారు, అంటే ఆది మానవులైనటువంటి వారు దేవునికి దూరము కాకపూర్వము, దైవ విరోధికి దగ్గర కాకపూర్వము, అపరాధములో పడకపూర్వము ఎన్ని వేల సంవత్సరాలు నుంచి వారు ఉన్నారో అన్ని వేల సంవత్సరాలు నూతనముగానే ఉన్నారు. ఒకరోజుకి వారి యొక్క ఏ స్థితి కూడా పాతదైపోలేదు. ఏమైపోలేదు చెప్పండి? పాతదైపోలేదు. కనుక ఆది మానవుడైనా సృష్టి అయినా పాతగిలిపోవటానికి కారణం ఏమిటి అంటే దేవునికి దూరం అవటాన్ని బట్టి. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనకు అంశము కాదు, కానీ పాతవి గతించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కనుక బాగా వినండి, సృష్టిలో ఉన్నటువంటి పాతవి గతించాలి అని అంటే మానవునిలో ఏమి గతించాలి? సృష్టి ఏ మానవుని కొరకు కలుగ చేయబడిందో
ఆ మానవునిలో పాతగిలిపోయినటువంటి స్థితి గతించి నూతన పరచబడినటువంటి స్థితిలోనికి రావాలి. ఈ నూతన పరచబడినటువంటి స్థితిలో మొట్టమొదటి ఆధిక్యత ఏమిటి అంటే, ఆదికాండ గ్రంథము లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడింది. బాగా వినండి. దేవునికి కుమారుడుగా ఉన్నటువంటి ఆదాము గారు, బహుశా నేననుకుంటాను దేవుని కుమారుడుగానే దేవుడు సిద్ధపరిచినటువంటి కాలమంతా ఒకవేళ ఉండి ఉంటే ఆయనకు దేవుడు ఏమనుగ్రహించి ఉండేవారు చెప్పమ్మా? చెప్పగలరా? దేవుని సింహాసన భాగ్యం అనుగ్రహించి ఉండేటువంటి వారు. ఏ భాగ్యం? దేవుని సింహాసన భాగ్యం అంటే పెళ్లి కుమార్తె భాగ్యము అనుగ్రహించి ఉండేటువంటి వారు. కానీ దేవుని కుమారుడుగా కలుగ చేయబడినటువంటి ఆదాము ఆ స్థితిలో దేవుడు ఉంచాలి అని అనుకున్నంత కాలము తాను ఉండక ఏం చేశారు అంటే, పూర్తి చేయండి. ఎప్పుడు పాపం చేశాడు? దైవ విరోధి యొక్క కుమారుడయ్యాక పాపం చేశాడు అంటున్నాను. ఎందుకంటే ఎవరి కుమారులు వారి మాట వింటారు, అంతేనా కాదా? కనుక స్నేహితులరా, అపవాది యొక్క మాట విన్నాడు అనగానే, అపవాది చూపించినటువంటిది చూడగానే అఫ్కోర్స్ అవ్వమ్మ గారు ఏమైపోయారు? దైవ కుమారుల వరుసలో నుంచి అపవాది కుమారుల వరుసలోనికి వచ్చారు. ఇక అపవాది చెప్పింది నిజము అని నమ్మినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. అది ఆదాముకు ఎందుకు మీరు అప్పీల్ చేస్తా ఉన్నారు, అన్వయిస్తూ ఉన్నారు అంటే, ఆదాము హవ్వలు ఇరువురు కూడా ఒకటే శరీరము గనుక ఆదాము శరీరములోనికి ఏది వచ్చిందో అవ్వమ్మ శరీరములోనికి కూడా అది వచ్చింది. లేదు, అవ్వమ్మ శరీరములోనికి ఏది వచ్చిందో, అవ్వమ్మ తలంపులోనికి ఏది వచ్చిందో ఆదాము యొక్క తలంపులోనికి కూడా అదే వచ్చింది అని మనం గ్రహించాలి. కనుక స్నేహితులారా, ఇద్దరిని వేరువేరుగా చూడటానికి వీల్లేదు. ఎప్పుడు వారు వేరయ్యారు అని అంటే, వేరు చేసేవాడికి కుమారుల వరుసలోనికి వెళ్ళిన తర్వాత ఏం చేసేవారు? వేరు చేసేవారి కుమారుల వరుసలోనికి వెళ్ళిన తర్వాత. ఎవరు వేరు చేసేవాడు చెప్పాలి? దైవ విరోధి. ఎవరు వేరు చేస్తారో చెప్పనా మీకు? వేరైపోయిన వాడు వేరు చేస్తారు. అపవాది ఏం చేయబడ్డాడు? వేరు చేయబడ్డారు. ఎక్కడి నుంచి వేరు చేయబడ్డారు? దేవుని యొక్క తలంపులో నుంచి వేరు చేయబడ్డారు. అంటే అపవాది విషయములో, అంటే లూసిఫర్ విషయములో దేవుని తలంపై ఏమై ఉన్నదో ఆ తలంపులో నుంచి ఎప్పుడైతే వేరు చేయబడ్డాడో ఆటోమేటిక్గా ఏం జరిగింది నాన్న చెప్పండి అమ్మా? తలంపు ఏమిటి అంటే, అపవాది విషయములో దూతలందరికీ కూడా ప్రధాన దూతగా లూసిఫర్ ఉండాలి. ఇది దేవుని యొక్క తలంపు. దేవుని తలంపులో నుంచి దేవుడు లూసిఫర్ విషయములో తలంచిన దానిలో నుంచి పరతలంపులోనికి అపవాది వెళ్ళాడు. ఆ రోజే అపవాది ఏమైపోయాడంటే, అబద్ధమునకు జనకుడైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? కనుక దేవుడేమో సత్యమునకు జనకుడు. దేవుడు ఏది ఈ లోకములో ఉండకూడదు, ఏది మానవుల్లో ఉండకూడదు, ఏది దేవలోకములో ఉండకూడదు అని అనుకున్నారో దానికి జనకుడైపోయాడు. జనకుడు అంటే అర్థం ఏంటి? తండ్రి, ఆదిలో ఉన్నటువంటి వాడు. కనుక
అబద్ధమునకు ఆది అయిపోయాడు. అంటే దేవుని తలంపునకు భిన్నమైనటువంటి తలంపు ఏమండి కలిగి ఉండటములో ఆదివాడైనటువంటి అపవాది వైపు చూడగానే ఈ దైవ కుమారులు కాస్త పూర్తి చేయండి, అపవాది కుమారులైపోయారు. కనుకనే ఏం చేశారు? అపవాది చెప్పింది చేస్తూ వచ్చారు. అపవాదికి కలిగినటువంటి పూర్తి చేయాలి లక్షణాలన్నీ కూడా ఏంటది? తనది కానిది ఆశించే లక్షణం, మరొకరిని మోసం చేసేటువంటి లక్షణం, మరొకరికి హాని చేసేటువంటి లక్షణం, ఈ కోపాలు, ద్వేషాలు, అసూయలు, ఏమండి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అయ్యో, వాడి యొక్క తలంపులో నుంచే వచ్చాయి, అపవాది యొక్క తలంపులో నుంచే వచ్చాయి. కనుక అపవాది కుమారుల యొక్క వరుసలో నుంచి మరలా దేవుని కుమారుల యొక్క వరుసలోనికి తీసుకొని రావటానికే, బాగా వినండి, దేవకుమారుడు మానవ కుమారుడు అయ్యారు. ఈ మానవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఒక మాట మళ్ళీ, దేవకుమారుడును మానవ కుమారుడును అయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మన యొక్క కుమారత్వం నూతనపరచబడాలి. ఏమి నూతనపరచబడాలి? గుర్తుపెట్టుకోండి, తెలివి. మొట్టమొదటిగా మన కుమారత్వము నూతనపరచబడాలి. కుమారత్వములోనే ఏముంటుందో తెలుసా? వారసత్వం ఉంటది. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు ఏమన్నారు అంటే, పిల్లరా, దేవుని కుమారులమైతే దేవునికి వారసులమవుతాము అని తెలియచేశారు. కనుక అపవాది యొక్క వారసత్వము లో నుండి దేవుని యొక్క వారసత్వములోనికి వచ్చేటువంటి అనుభవములోనికి రావాలి. కనుక నూతన సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించుటలో మొట్టమొదట దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మన కుమారత్వం అనేటువంటిది నూతనపరచబడాలి. అందుకే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏమిటి అంటే, పిల్లరా, సాతాను మూలమూడగొట్టారు. సాతాను మూలమూడగొట్టడంలో చేసినటువంటి మొదటి పని ఏమిటి అంటే, పిల్లరా, దేవకుమారుడు మనుష్య కుమారుడు అవటం. ఎట్లా చెప్పనివ్వండి, మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి యేసు ప్రభువారు ఎలా కనబడుతున్నారు? దేవకుమారుడుగా కనపడుతున్నారు. ఇది అపవాది యొక్క మూలమూడగొట్టడం మొట్టమొదటి అనుభవం. తర్వాత చాలా అనుభవాలు ఉన్నాయండి. కనుక ఎందుకంటే అంతకుముందు మానవుని యొక్క గర్భములో నుంచి వచ్చినటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కూడా ఎలాగ ఉన్నారు? సర్పసంతానముగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? ఎంతైనా ఒప్పుకోలేం కదా. కనుక స్నేహితులారా గమనించండి, మత్తయి సువార్త 3వ అధ్యాయములో బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటున్నారు, సర్పసంతానమా అని. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉంటే గాని ఎవరు ఏ సంతానమో యేసు రక్తం చేయం. అవునా? కనుక స్నేహితులారా గమనించండి, అప్పటిదాకా ఏమనిపిస్తుంది? యేసు ప్రభు తర్వాత నేనే అని అనిపిస్తా, యేసు ప్రభు కన్నా ముందు నేనే అనిపిస్తుందా? స్నేహితులారా గమనించండి, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంట? తెలివిని కలిగించే దేవుడు. అర్థమవుతుందండి? మనం ఏ స్థితిలో ఉన్నామో అది మనకు చూపించేటువంటి వారై ఉన్నారు. కనుక బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆత్మవశ్యములో ఉన్నారు కనుక ఏమండి, తన యొద్దకు వస్తూ ఉన్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నవారు ఆయన గుర్తించినటువంటి వారుగా ఉన్నారు. కనుక సరే, సందేశములోనికి మనం వస్తే నేటి దిన అంశం ఏమిటి అంటే, దేవకుమారత్వము కొరకైనటువంటి నూతన సంవత్సరం. కనుక ఈ నూతన సంవత్సరం ఆరంభ గడియల్లో దేవకుమారత్వమును ఎలాగున మనం సంపాదించుకోవాలి
అనేటువంటిది కొద్దిగా ధ్యానం చేద్దాం. ఆల్రెడీ దాటేశాం కదండి, ఇంచుమించుగా పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చాం కదండి. ఎంత ఇంచుమించుగా ఇంచుమించుగా అంటే ఎంతో కొంత తేడా ఉంది కదా. ఆ ఎంతో కొంత తేడాలోనే ఏముంది ఏమండి, అపవాది కుమారత్వం యొక్క స్థితి ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కనుక ఈ నూతన సంవత్సర ఆరంభ సర్వారాధన దినమందు దేవకుమారత్వమును ఎలా సంపాదించుకోవాలి అనేటువంటిది లరా ఈ నూతన సంవత్సర ఆరంభ సర్వారాధన దిన భాగ్యము అనుగ్రహించినటువంటి దేవుని వైపు చూస్తూ నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. సమయం పరిగెట్టేసింది కాబట్టి నేనే చెప్పేస్తాను. ఏక శరీరం అగుట వలన ఏంటండి, ఇటు చూడండి. ఇప్పుడు దేవుడు ఆదామును కలుగ చేసి ఆదాములో నుంచి అవ్వమును తీసిన తర్వాత వాళ్ళిద్దరూ ఎలాగుండాలనుకున్నారు? ఏక శరీరం లాగుండాలనుకున్నారు. అంటే నేను ఇట్లా చెప్పనివ్వండి, భూమి మీద అప్పటికి ఎంతమంది మనుషులు ఉన్నారు? 12 మంది. ఇద్దరున్నారు కదా, ఆ ఇద్దరు కూడా ఏక శరీరంగా ఉండాలను అర్థమవుతుందండి. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లోకములో ఎందరైతే మనుషులు ఉన్నారో వారందరూ కూడా ఏక శరీరులము అనేటువంటి మనస్సులోనికి రాగలిగితే, భూమి మీద ఉన్నంత వారందరూ కూడా మేమందరము ఏక శరీరులము అని ఎవరైతే భావించగలుగుతారో వారే దేవకుమారులు అవుతారు. అర్థమవుతుందండి. అందుకే మన జనకులు దేవదాసయ్య గారు ఏమన్నారు? ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషించకూడదు. అర్థమవుతుందండి. మొట్టమొదటి మెట్టు బైబిల్ మిషన్లోకి వచ్చే మొదటి మెట్టు ఏంటి? దేవకుమారత్వం. అర్థమవుతుందండి. కనుక లోకములో ఎన్ని మతములున్నా ఎన్ని మిషన్లు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా ద్వేషించని దూషించినటువంటి స్థితిలోనికి వచ్చి వారు కూడా నా శరీరంలో భాగమై ఉన్నారు, వారు కూడా నాలో ఒక భాగమై ఉన్నారు అనేటువంటి స్థితిలోనికి రాగలిగితే ఏం చేస్తాను చెప్పండి? ఏమండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి స్థితిలోనికి వెళ్తాం. ఎవరి వలే? నిన్ను వలే. అర్థమవుతుందండి. అందుకే ప్రభు చెప్పారు, ఎప్పుడో చెప్పారు ఏంటంట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఇంకొక మాట కూడా పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ ఇంకో మాట చెప్పారు. అదేంటో తెలుసా? 13వ అధ్యాయములో చదవండి ఆ మాట. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము రైట్ 2వ వచనం. కొండలను పెకలింపగలిగినటువంటి పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. అర్థమవుతుందండి. ఎంత ప్రేమ ఉండాలి! ప్రతి వ్యక్తి కూడా నాతో ఏక శరీరమే, అతని శరీరము కూడా నా శరీరము వంటిదే. అతని యొక్క ఏమండి పిల్లరా, అతనిలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఏమండి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మ వంటిదే అనేటువంటి మనసులోనికి వెళితే ఏం చేస్తాం? యోధా పత్రికలో యోధా భక్తుడు మాట్లాడినట్లుగా ఒకరిని అగ్నిలో నుంచి రక్షించినట్లు కాపాడతాం, ఒకరిని అగ్నిలో నుంచి బయటికి లాగినట్లు కాపాడతాం. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరి మనసు? పెళ్లి కుమారుడి మనసు అనండి. పెళ్లి కుమారుడి మనసు. ఆ మనస్సు వస్తే అప్పుడు దేవకుమారత్వం కలిగిస్తాం. వాళ్ళు అంతేనండి. అన్నామా? జాగ్రత్త సుమా. నూతన పరచబడని స్థితి. ఏమి నూతన పరచబడిన స్థితి? మన కుమారత్వమే నూతన పరచబడినటువంటి స్థితి. నూతన పరచబడని స్థితి అయితే మరి పెళ్లి కుమార్తె అంతస్తు ఎక్కడా? అర్థమవుతుందండి. స్నేహితులారా గమనించండి,
అందుకే దేవకుమారత్వ భాగ్యము అనుభవములోనికి రావాలి అంటే ఏమి నూతన పరచబడాలి అంటే అందరము కూడా ఏక శరీరము అనేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అందుకే మీ మనస్సు మారి రూపాంతరమగుట వలన నూతన పరచబడండి అంటారు పౌలు గారు. ఏంటంటండి? మీ మనస్సులు మారి రూపాంతరమగుట వలన నూతన పరచబడుదురు. అర్థమవుతుందండి? మనస్సు మారితే అప్పుడు ఏమవుతాం? అయ్యో, దేవకుమారులం అవుతాం. అర్థమవుతుందండి? కనుక ఇలాగున మన మనస్సు ఎలాగూ మారాలి అంటే ఏక శరీరములో మనం అందరం అనేటువంటి మనస్సులోనికి వస్తే మన జనకులు దేవదాసయ్య గారు చేసినట్లు ఏం చేస్తాం? గ్లోబును కౌగలించుకొని అయ్యా, ఈ ప్రపంచ పటములో ఉన్నటువంటి అన్ని దేశాల వారు, పుట్టినవారు, పుట్టబోయేవారు, పుట్టిపోయిన వారు కూడా ఏమండి రక్షించబడినట్లు సహాయం చేయండి. ఇంకొక అడుగు ముందుకు రానా? బైబిల్ మిషన్ అనుభవంలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి అని పూర్తి చేయండి. ఏమండి? మీరు చెప్పండి, మీరు చెప్పండి. అయ్యో, మీరు చెప్పండి సార్. నాకు సరిపోలా. కన్నీటి ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎవరైనా చేస్తారు, మంత్రాలు చదివినట్టు. అవునా? కన్నీటి ప్రార్థన. ప్రసవ వేదన అంటే ఏ ప్రార్థన చేస్తాం? ఏ ప్రార్థన చేస్తే కన్నీరు వస్తుంది? ఎప్పుడు కన్నీరు వస్తుంది అసలు? ప్రసవ వేదన వస్తే గాని కన్నీరు రాదు. అర్థమవుతుందండి? ఆ ఆ ఎదుటి వ్యక్తి శరీరము కూడా నా శరీరములో భాగమే అని అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది? ఆ శరీరము వెళ్ళబోయేటువంటి స్థలము ఏమండి, ఆత్మ వెళ్ళబోయేటువంటి స్థలము కనబడితే అది అలాగున భయంకరమైనటువంటి దేవుడు లేని స్థలములోనికి వెళ్ళినటువంటి స్థితి మనం చూస్తే అప్పుడు ఏం చేస్తాం? ఏమండి, ఈ కాలు బాగానే ఉందిలే, ఈ కాలు కాలితే ఏమైందని నువ్వు మాట్లాడకుండా నవ్వుతామా? చెప్పరేంటి? ఏమండి? కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ శరీరంలో ఒక భాగం కాల్తా ఉంటే ఇంకో భాగం హ్యాపీగా ఉంటుందా? ఎందుకని? ఈ నొప్పి దీనికి కూడా తెలుస్తుంది కదా. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. అందుకే ఒక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి, నాకు తెలియక అడుగుతా, మన వెంట్రుకల్లో ఒక వెంట్రుక రాలిపోతా ఉంటేనే అమ్మో ఏదో జబ్బు వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా, వెళ్ళలేదా? ఎంటుకలు రంగు మారితేనే ఊకున్నావా? ఎంత నష్టం వచ్చా! ఉన్నాయి రంగు మారితేనే తేడా వచ్చేస్తుంటే, కంగారు పడిపోతుంటే ఏమండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక భాగము పిల్లరా భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళతా ఉన్నప్పుడు వారి విషయములో వేదన పడేటువంటి అనుభవములోనికి రాగలిగినటువంటి స్థితే దేవకుమారత్వ భాగ్యం. కనుక ఏక శరీరమయ్యేటువంటి స్థితి. ఇంకో మాట చెప్పనా? మనం ఎప్పుడైతే అందరితో ఏక శరీరమైనటువంటి మనస్సును కలిగి ఉంటామో, ఏకమవటం కాదు సుమా, ఏకమవటం వేరు. మీరు చాలా తెలియగలవాళ్ళు. ఏకమవటం కానీ మీకు తెలియదు అవగారు. అందుకే నేను ఆ పని చేశానండి, మా వాళ్ళు అట్లా చేశారు, నేను ఆ భజన చేశాను అంటారు. కనుక స్నేహితులను గమనించండి, ఏక శరీరమైనటువంటి స్థితిలోనికి మనం వస్తే అప్పుడు ఏమవుతాం? దేవునితో ఏక శరీరం అవుతాం. అర్థమవుతుందండి? కనుక దేవునితో ఏక శరీరం అవుతే చెప్పాలి మీరు దేవకుమారులం అవుతాం. నేను అడుగుతాను, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు అందరి శరీరాల మీద ఉన్నటువంటి వ్యాధులు, అందరి జీవితాల్లో ఉన్నటువంటి బాధలు, అందరి మీదకి వచ్చినటువంటి శాపాన్ని భరించారా? క్రైస్తవుల మీదకి వచ్చినవి భరించారా? ఎందుకని? ఆయన దేవకుమారుడు కాబట్టి. అర్థమవుతుందండి?
అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం చివరిలో ఒక మాట ఉంటది. ఏంటి అంటే వారందరూ తృప్తి పొందిరి అని రాయబడి ఉంటది. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? ఒకరు ఆకలి కొని ఉండుట, ఒకరు ఇబ్బందిలో ఉండుట, ఒకరు సంతుష్టిగా ఉండుట కాదు సుమా, వారందరూ తృప్తి పొందిరి. బాగా వినండి స్నేహితులారా, గమనించండి. అలాగున దేవకుమారత్వ భాగ్యాన్ని మనం కలిగి ఉండేటువంటి స్థితి కొరకు మన మనస్సు నూతనపరచబడాలి. అర్థమవుతుందండి? అందుకే యేసు ప్రభు వారు మాట్లాడుతూ మత్తయి సువార్తలో ఏం చెప్పారు? నేను రోగినై ఉన్నాను, నన్ను ఎప్పుడు పరామర్శించారు? నేను ఆకలి కొని ఉన్నాను, నాకెప్పుడు చెప్పునానా భోజనం పెట్టారు? నేను వస్త్రహీనున్నై ఉన్నాను, నాకెప్పుడు అనలేదా? అదేంటి ప్రభువా, నువ్వెప్పుడు అలాగున్నావు అంటే ఆయన ఏమన్నారు? అయ్యో, పెళ్లి కుమార్తె సాంగం నేను మురుస్తా ఉంటే మీరేంటి నా గాలి తీసేస్తున్నారు? ఏమండి చెప్పండి. అటువంటి వారు ఒకరు మీకు కనబడితే ఏమండి, వారిలో నేనున్నాను, ఆ పరిస్థితిలో నేనున్నాను అని మీరు భావించినటువంటి స్థితి జాగ్రత్త సుమా. అర్థమవుతుందండి? అంటే ఏ మానవుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అది ఎవరిదిగా భావిస్తున్నారు ఆయన? ఒక మానవుడు ఆకలి కొని ఉన్నా, ఒక మానవుడు దప్పికొని ఉన్నా, ఒక మానవుడు వస్త్రహీనుడై ఉన్నా, పూర్తి చేయండి, ఒక మానవుడు ఏమండి సాతాను శోధనలో ఉన్నా అది ఎవరిదిగా భావిస్తున్నారు ఆయన? చెప్పాలి. ఏమండి? తనదిగా భావిస్తున్నారు. తనది అయిపోయింది. ఎందుకని? ఆయన ఏక శరీరముగా, దేవునిలో ఏక శరీరము గనుక దేవుడు కలుగు చేసినటువంటి మానవునికి ఏక శరీర స్థితిలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రాన ఆయనలోనికి పాపం రానిచ్చారా ఏక శరీరం అనగానే? అందుకే అందులోకి వెళ్ళకూడదు అంటున్నాను నేను. అర్థమవుతుంది? ఏకమైపోకూడదు. కనుక స్నేహితులరా, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయునుగాక. బాగా గ్రహించండి. కనుక ఆయన ఏమంటారంటే, నశించి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళుట నా చిత్తములో లేదు అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఒక ఆయన ఏమండి నువ్వు నరకానికి పోతావు అన్నాడంటే ఎవరి కుమారుడై ఉంటాడు బహుశా? మరేంటి బోధకులు ఎట్లా మాట్లాడుతున్నారు? ఏమండి స్నేహితులారా, బాగా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. మన బోధకులైనటువంటి దేవదాసయ్య గారు ఏం చెప్పారు? నరకము సాతాను కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడింది, ఎవరిని దేవుడు అక్కడికి వెళ్ళనివ్వడు. అవునా కాదా? స్నేహితులారా, బాగా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ దేవకుమారత్వ భాగ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి. కనుక ఏమండి ఓ చిన్న ప్రశ్న అడుగుతా, అడగకూడదు కానీ, ఏమండి క్రిస్మస్ రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎంతమంది బిర్యానీ పెట్టొచ్చారు? లేదు అనాథ శరణాలయానికి వెళ్ళి ఏంటది ఎంతమంది కొత్త బట్టలు ఇచ్చి వచ్చారు? కొత్త బట్టల మీ చినిగిపోయిన బట్టల? ఇదేంటిది? ఇటేపు చూస్తే ఇటేపు చూస్తున్నారు, అటేపు ఇటేపు చూస్తున్నాండి. ఏమండి బిర్యానీయా పెట్టేది, లేకపోతే మిగిలిపోయినటువంటి మోటార్సైకిల్? అయ్యో బాబోయ్. స్నేహితులారా, గమనించండి, మన గ్రూపులో కూడా ఒక వాక్యం పెట్టి దీనికి సంబంధించి వినే ఉంటారు బహుశా మీరు కదా. స్నేహితులారా, గమనించండి, ఎంతవరకు ఏమండి మనం చేసుకున్నాం? మనం తినాలి, అంతేనే కాదండి అనండి. రెండవదిగా మనం చూస్తే పిల్లరా, దేవకుమారులుగా ఈ లోకములో మార్చబడినటువంటి వారు
బంధువులలో ప్రాముఖ్యమైనటువంటి వారు అబ్రహాము గారు. ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వచనాలు. పిల్లరా, ఎందుకని ఆయన దేవుని కుమారులకు తండ్రి వరుసలోనికి వచ్చారు చెప్పగలరా? అక్కడ 3 విషయాలు ఉన్నాయి. దేవుడు 3 విషయాలు చెప్పారు ఆయనకి. ఒకటి దేశము, రెండవది బంధువులు, మూడవది అమ్మా తండ్రి ఇల్లు. ఈ 3 విడవమని చెప్పారు. ఈ 3 ఏం చేశారు? ఆయన విడిచిపెట్టారు. విడిచి 4వది ఏం చెప్పారు? నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నారు. కనుక దేశము అంటే పూర్తి చేయండి, ఆచారాలు, అమావాస్యలు, పౌర్ణాలు, వాస్తులు, గడిద గుడ్లు ఇది చూడటం, తిథులు, నక్షత్రాలు. ఏమండి స్నేహితులారా, గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే బంధువులు అంటే ఏమండి? బంధు ప్రీతి. ఇట్లారా, బంధు ప్రీతి అంటే మా బంధువులు అలా చేస్తున్నారు కాబట్టి మేము కూడా అలా చేస్తామనేటువంటి స్థితిని విడిచిపెట్టేటువంటి అనుభవం. ఏమండి? ఆ తరువాత మూడవదిగా తండ్రి ఇల్లు అంటే నైజ సంబంధమైనటువంటివి. ఏమండి? నైజ సంబంధమైనటువంటివి. అపవాది మనలో ప్రవేశపెట్టిన నైజం, లేదా మన తల్లిదండ్రుల్లో ప్రవేశపెట్టినటువంటి నైజాన్ని విడిచిపెట్టినటువంటి అనుభవములోనికి వస్తే అప్పుడు నూతన పరచబడినటువంటి వారముగా ఉంటాం. అందుకే పౌలు గారు అంటారు, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. అర్థమవుతుందండి? మీ చిత్త వృత్తి అంటే అర్థం ఏమిటి? మీ ఇష్ట ప్రకారం చేసేటువంటి వృత్తి నూతన పరచబడినటువంటిదిగా కనబడాలి. అంటే అర్థం ఏంటి? దేవుని ఇష్టం మన ఇష్టం అయిపోవాలి. ఇది నా చిత్త ప్రకారం చేస్తున్నాను అనేటువంటి అనుభవంలోనికి రాగలిగినటువంటి వారముగా ఉండాలి. స్నేహితులారా, గమనించండి. మరి ఒకటిగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఇలాగును మనం చూస్తే అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి. శరీర సంబంధమైనటువంటి నైజము దేవుని యొక్క నైజానికి భిన్నమైనటువంటిదిగా కనబడినప్పుడు దాన్ని ఏం చేయాలి? పక్కన పెట్టినటువంటి అనుభవంలోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే అబ్రహాము గారిని అన్నారు దేవుడు విశ్వాసులకు తండ్రి. అంటే దేవకుమారులు ఈ లోకానికి రావటానికి ఏమండి మొదట తనను తాను నూతన పరుచుకున్నటువంటి మానవుడు ఎవరు అంటే అబ్రహాము గారు. రైట్. రెండవదిగా సరే, అబ్రహాము గారి జీవితంలోంచి కొన్ని పాయింట్లు ఒక 5 నిమిషాల్లో చదివేసి ముగిస్తాను. రెండవదిగా ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే భయంకరమైనటువంటి కరువు, ఏమండి ఏ మానవుడు కూడా సహించలేనటువంటి శోధన వచ్చింది అబ్రాహాము గారికి. అయినప్పటికీ కూడా పిల్లరా, దేవునిని దూషించినటువంటి స్థితిలో ఉన్నాడు. అది దేవకుమారుని తత్వం. కనుక ఆ దేవకుమారుని తత్వములోనికి నూతన పరచబడినటువంటి వారుగా అబ్రాహాము గారిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఊహించినటువంటి కల్లో కూడా రాకూడనటువంటి క్షామము, ఏమండి అలాగున్నే భయంకరమైనటువంటి శోధన ఒకవేళ ఎదురైనప్పటికీ కూడా స్నేహితులరా, దేవునిని దూషించినటువంటి అనుభవమే ఏ తత్వం చెప్పండి? దేవకుమారుని తత్వం. ఆ తత్వములోనికి నూతన పరచబడినటువంటి అనుభవంలోనికి రావాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఏమండి ఏ పరిస్థితిలోనైనా తండ్రిని దూషించారా? తండ్రిని ద్వేషించారా? అర్థమవుతుందండి. కనుక మన కుమారత్వం నూతన పరచబడాలని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి ఒకటిగా ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, అయ్యా మనము సహోదరులము గనుక మన మధ్య కలహం ఉండకూడదు అంటున్నారు. ఏముండకూడదు చెప్పండి? మన తండ్రి గారు ఏమని పాడారు? కలహాలు నేట కలిసిపోవునుగాక అన్నారు. ఏంటట? అది దేవకుమారుని మనస్సు. ఏ దేవకుమారుని మనసు? కలహాలు నేట కలిసిపోవునుగాక అనేటువంటి మనసు. ఏమండి కలహించే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మన మధ్య కలహం ఉండకూడదయ్యా, ఆ నష్టం ఏదో నేను భరించుకుంటానయ్యా. ఏమండి ఈ మనస్సులోనికి వచ్చారు అబ్రాహాము గారు. ఇది ఎవరి మనసు చెప్పండి? దేవకుమారుని మనస్సు. కనుకనే అబ్రాహాము నా స్నేహితుడు అన్నారు దేవుడు. అన్నారా లేదా?
అప్పుడప్పుడు మన కూడా అంటున్నారు లేదా? అప్పుడప్పుడు అంటున్నారు, బాగానే ఉంది, ఎప్పుడు అనాలి. స్నేహితులారు బాగా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా, ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే పిల్లరా, నేను దేవుణ్ణి బట్టి ధనవంతుడిని అవ్వాలి, ఎందుకని? నా తండ్రి దేవుడు కాబట్టి అని అన్నారు అబ్రాహాము గారు. గాని శత్రువును బట్టి నేను ధనవంతుణ్ణి కాకూడదు. ఇటు చూడండి, శత్రువును బట్టి ధనవంతుడు అవటం అంటే అర్థం ఏంటి? శత్రువు అంటే ఎవరు? సాతాను. సాతాను బట్టి ధనవంతుడు అంటే అర్థం ఏంటి? నేరాలు ఘోరాలు చేసి, దొంగతనాలు చేసి ధనవంతులు అవటం. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? ప్రయత్నం చేద్దాం. అబ్రాహాము గారు అంటారు, ఎవరు నేను అబ్రాహామును ధనవంతుని చేశానని అనుకోకూడదు. ఎందుకని? నా తండ్రి అబ్రాహాము, నేను దేవుని కుమారుని కాబట్టి. సరే, నా తండ్రి దేవుడు, నేను దేవుని కుమారుని కాబట్టి. అర్థమవుతుందండి? అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిగా ఏమండి, లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని కూర్చుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళనటువంటి వారు దేవుని కుమారులని మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 23వ వచనం. కొంచెం త్వరగా సహాయం చేయాలి, ఒక 2 నిమిషం. ఓకే, అదే కదా, రైట్. సారీ, 14:23. ఇప్పుడు చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి. 14:9లో ఏముంటదంటే, బాగా వినండి. సహోదరునికి ఏమండి, కీడు చేసినటువంటి శత్రువుతో యుద్ధం చేశారు అబ్రాహాము గారు. 14:9లో ఏముంది చెప్పండి? సహోదరుని దోసుకున్నటువంటి శత్రువుతో యుద్ధం చేశారు. అంటే ఇప్పుడు దేవుని కుమారులు ఎవరితో యుద్ధం చేయాలి? సహోదరులను దోచుకునేది ఎవడు? దైవ విరోధి అయినటువంటి అపవాది. అందుకే బైబిల్ మిషన్ వారు ఎవరిని ఎదిరిస్తారు? సాతాన్నా, మనుషుల్నా? జాగ్రత్త సుమా, బాగా వినండి. అందుకే దైవజనులు ఎప్పుడు సాతాన్ని తిట్టేవారు, సాతాన్ని ఎదిరించేవారు. కనుకనే, ఎందుకని? ఆయన వాళ్ళ అబ్బాయి కాదు కనుక. ఇంతే, పెద్ద ఏమీ లేదు అందులో, వడ్ల గింజలో బియ్యం గింజ. అర్థమవుతుందండి? ఎందుకు బైబిల్ మిషన్ వారే సాతాన్ని ఎదిరిస్తారు అంటే, అది వీళ్ళు ఆయన అబ్బాయిలు కనుక. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనములో దేవునికి సాగిల పడుటకు పరిగెత్తాడంట అబ్రాహాము గారు. దేవుని దగ్గరికి ఎందుకు పరిగెత్తాడంటే అబ్రాహాము గారు? సాగిల పట్టడానికి పరిగెత్తారు. ఏమండి, తండ్రి దగ్గరికి కొడుకు ఎందుకు పరిగెడతాడు? ముద్దు పెట్టుకోవటానికి పరిగెడతాడు. అంతేనా? ఆస్తి కోసం పరిగెడతాడు. అర్థమవుతుందండి? ఏమంటే 18వ అధ్యాయంలో అబ్రాహాము గారి ఇంటికి దేవుడు వచ్చారు కదా, ఏది నువ్వు ఇస్తానన్న వాగ్దానం ఏది అని అడిగాడు అబ్రాహాం గారు. ఏమన్నా మీ బైబిల్లో అడగల. కానీ దేవుడు ఏమైనా బాకీ పడ్డా? అయ్యగారు చెప్పారు, బాగా వినండి. వాగ్దానాలు ఆశీర్వాదాలు 4 రకాలుగా వస్తాయి అన్నారు. ఒకటి ప్రవచన ఆశీర్వాదము, రెండవది వాగ్దాన ఆశీర్వాదము, మూడవది నెరవేర్పు ఆశీర్వాదము, నాలుగవది దేవుని బట్టి ఆశీర్వాదము. కనుక ఇవన్నీ ఉన్నాయి మనకి. కనుక అవి వచ్చి తీరుతాయి ఆశీర్వాదాలు. వాటి కొరకు పరిగెత్తాల్సిన అవసరంలా దేవునికి సాగిల పట్టడానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన నాకేం చెప్తాడో దాన్ని చేయాలి అనేటువంటి ఆ స్థితి కొరకు పరిగెత్తేటువంటి అనుభవమే పిల్లరా. ఏ అనుభవం చెప్పండి? దేవకుమారుని మనస్సు. ఆ మనస్సుతో దేవుని దగ్గరికి వస్తే ఈ సంవత్సరం అంతా ఏ మనసుతో? దేవునికి సాగిల పట్టడానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి గొప్ప చేయటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి దేవుని దగ్గరికి రావటమే ఈ సంవత్సరం మన జీవితంలో కొత్త సంవత్సరం అన్నమాట. అంతేనే కాదు, ఏదైనా బ్యాలెన్స్ అంటానికి లేదు. ఏంటది? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనములో పిల్లరా ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, నా దగ్గర ఉన్నది ఏదైనా దేవుడిచ్చిందే అనేటువంటి మనసు అబ్రాహాము గారు కలిగి ఉన్నారు. ఏకైక కుమారుడు కదా, ఒకటే కుమారుడు ఉన్నాడు, 10 మంది ఉన్నారా? దేవుడు అడగగానే ఉన్నాడు, నీదే కదా, తీసేసుకో. ఏంటి దాని గురించి నన్ను అడిగే పనే ఉంది అసలు? ఏంటది? ఊరి నాయనో. కనుక నేనే నీ కుమారుడు అయినప్పుడు నాకున్నవన్నీ
అందుకే మన తండ్రి గారు ఏం పాడారు? అంతయు మనదే కదా. ఎందుకు పాడగలిగారు? అయ్యా అంతే. వెళ్ళి చెప్తున్నారండి మీరు, దేవుడు మిమ్మల్ని దీవించినగా. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చెప్తా ఉండండి ఇలాగా ఆళ్ళకెళ్ళి. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే బాగా వినండి. దేవునికి తప్ప ఎవ్వరికి నీ బాకీ పడని వాడు అబ్రాహాము గారు. హేతుకుమారులు అంటారు, ఇది ఎంతయ్యా పెద్ద మ్యాటరా, ఇది తీసుకో శ్మశాన భూమి అని అంటే ఆయన అంటాడు, అమ్మా అట్ట కాదయ్యా డబ్బులు తీసుకొని. ఆయన ఏంటంట, అట్ట కాదయ్యా డబ్బులు తీసుకొని. ఆయన స్నేహితులారా గమనించండి. చివరిగా ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం. అక్కడ దేవుడు అబ్రాహాము గారు అంటారు, నా దేవుడు ఉన్నాడయ్యా, నా దేవుడు తీసుకొస్తాడు నాకు నా కుమారునికి భార్యని. నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళు. ఇదే కదా ఇండైరెక్ట్ అక్కడ మాట్లాడిన మాట. నువ్వు అంత తెలివి అలవాడివి, నువ్వు జాగ్రత్త తీసుకొస్తావు, మంచి ఆవిడని చూశాను అన్నాడా? నా దేవుడు తీసుకొస్తాడు. నాకు వివాహము కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళరా ఉన్నారా ఈ అనుభవంలో? ఆ దేవుడు నాకు తగిన సమయంలో తీసుకొస్తాడు. ఆయన తీసుకొచ్చిన దాకా ఆయన పాదాల దగ్గర కూర్చుంటా. ఏంటిది? దేవకుమారుల అనుభవం. అర్థమవుతుందండి? స్నేహితులారా గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. కనుక ఇలాగున దేవకుమారుల వరుసలోనికి వద్దాం. ముందు దేవకుమారులమైతే ఆ తర్వాత ఏమవుతాం? జ్యేష్ఠ కుమార్తెలు ఏమవుతాం. చాలా చరిత్ర ఉంది, మరి 3 వారాలు ఉంది. కనుక స్నేహితులారా గమనించండి. అలాగున ఈ దేవకుమారుల అవుటకు నూతన పరచబడేటువంటి అనుభవం కొరకు ఈ నూతన సంవత్సరాన్ని వాడుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.